సో, మీకు ఎన్ఓసీ అంటే చాలా డౌట్‌ఫుల్‌గా ఉంది గదా! అసలు ఎన్ఓసీ అంటే ఏంటి? సంథింగ్ సంథింగ్ అని. సో, నేను ఎన్ఓసీ గురించి చెప్దామని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాననమాట. సో, ఎన్ఓసీ అంటే ఏం లేదు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఒకవేళ మీరు కాలేజ్ స్టూడెంట్ అయితే మీరు ఖచ్చితంగా ఎన్ఓసీ సబ్మిట్ చేయాలి. ప్రగతి పాజిటివ్ ఫ్యూచర్‌లో పార్టిసిపేట్ చేయడానికి. సో, ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎన్ఓసీ అనేది కాలేజ్ నుంచి ప్రొవైడ్ చేస్తారా? మీరే తీసుకెళ్ళాలా? అని విషయం తెలియాలి ఖచ్చితంగా. ఎందుకంటే నేను ప్రీవియస్‌గా ఒక యూట్యూబ్ ఛానల్‌లో చూసి లైక్ ఎన్ఓసీ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళే ఇస్తారు అని అనుకున్నా. బట్ అక్కడికెళ్ళినాక తెలిసిందేంటి అంటే, వాళ్ళు మా కాలేజ్‌లో అయితే అలా ఏం సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయలేదు. మనమే ఒకటి ఐ మీన్ ఎన్ఓసీ ఫార్మాట్ చూసుకొని దాన్ని టైప్ చేసి ప్రింట్ తీసుకొనెళ్ళి సిగ్నేచర్ పెట్టించుకోవడమే. అంతేగాని వాళ్ళైతే ఏది ఎన్ఓసీ అనేది ప్రొవైడ్ చేయరు మనకి. నేను ప్రీవియస్‌గా ఫస్ట్ ఇది మొత్తం లెటర్ ఫార్మాట్‌లో హ్యాండ్ రిటెన్ లెటర్ లాగా రాసి సిగ్నేచర్ అనేది పెట్టించుకుందామని తీసుకెళ్ళాను. అప్పుడు తెలిసిందేంటంటే, మీరు అదొక లెటర్ ఫార్మాట్‌లో టైప్ చేసుకొని ప్రింట్ తీసుకొనిరండి. అప్పుడు మాత్రమే నేను సిగ్నేచర్ పెడతా అని అన్నారనమాట. సో, మనం ఈ విధంగా ఎన్ఓసీ అనేది మీ కాలేజ్‌లో ఇస్తారో ఇవ్వరో తెలీదు. బట్ ఎందుకైనా మంచిది మీరు అయితే ఒకటి ప్రింట్ తీసుకొని వెళ్ళి సిగ్నేచర్ అనేది పెట్టించుకోండి. సో దట్ మీకు ఎక్కువ టైం ప్రాసెసింగ్ గూడా అవ్వదు. మీరు తీసుకున్న తర్వాత దీన్ని ఎలా సెండ్ చేయాలి అని అది కూడా మీకు ఈ వీడియోలో చెప్తానమాట. ఎన్ఓసీ అనేది ఎక్కడ సబ్మిట్ చేయాలి అంటే, ఇక్కడ స్ప్రింగ్ బోర్డ్ సపోర్ట్ @infosys.com ఉంది కదా! సో, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇదనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు అటాచ్‌లోకెళ్ళి మీ ఎన్ఓసీ అనేది అక్కడ సబ్మిట్ చేయండి. సబ్జెక్ట్ ఏమో ఎన్ఓసీ సబ్మిషన్ ఫర్ ప్రగతి పాజిటివ్ ఫ్యూచర్. ఇలా మీరు సబ్జెక్ట్ అనేది రాసిన తర్వాత ఆ ఎన్ఓసీ అనేది అటాచ్ చేసి సెండ్ చేయండి. సో దట్ మీరు సబ్మిషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది.